కంటి ముందు కోతకు సిద్ధంగా ఉన్న పంట, రెప్ప పైకి చూస్తే తుఫాను కోసం సిద్ధమవుతున్న ఆకాశం, పండించిన పంట చేతికి వస్తుందా లేదా, వచ్చేలోపే చేను వాలిపోతుందా అనే ఆవేదన, పడుకో నాన్న అని కొడుకు అనగా ఇప్పుడు రెప్ప వేస్తే రేపు వచ్చేలోపు పంట ఉంటుందా లేదా అన్న కలవరం, అదే మొదటిసారి నాన్న అని కొడుకు పిలుస్తుంటే ఆ పిలుపు చెవిని వినపడకపోవడం, పంట వస్తే అప్పులు తీరిపోతాయి అన్న కొడుకు మాట, కొత్త బట్టలు కొను నాన్న అన్న కూతురు, ఈసారైనా పంట డబ్బులు వస్తే పుట్టింటి కొత్త చీర కట్టుకొని వెళ్ళాలనుకుంటున్న భార్య, ఇంతలో పెద్ద ఉరుము, బోరుని ఏడ్చిన రైతు, అప్పులు పెరిగిపోయాయి, కొత్త బట్టలు లేవు, ఇంకా రైతు నుంచి కూలిగా మారు అన్న భార్య. అప్పుడు రైతు ఏమన్నాడో తెలుసా? అమ్మ కొట్టిందని అలిగి అమ్మను దూరం చేసుకుంటావా, ఇది కూడా అంతే అని నాగలి భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయాడు.